వెల్కమ్ టు ఖాదరు కిచెన్. నేను క్యారెట్ హల్వా చేస్తున్నానండి. అందుకని ముందుగా ప్యాన్ పొయ్యి మీద పెట్టి దాంట్లో నెయ్యి పోసాను. ఇప్పుడు చెక్క మొగ్గ వేస్తున్నానండి. అది కొంచెం ఫ్రై అవనిచ్చి ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు అండి, ఇవి కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వస్తే చాలండి, ఎక్కువ ఏం రావాల్సిన అవసరం లేదు. ఇవ్వండి, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసేయాలండి దాంట్లోనే. ఇది బాగా ఇలాగే కలుపుకుంటూ వేపేసుకోవాలండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి, చాలామంది తెలుసు. బాగా తిప్పుకుంటా అంతా మెత్తంగా కొంచెం కుక్ అయిందా కాల్చానండి. ఇప్పుడు మనం పాలు ఇలాచీ వేసేసుకోవాలండి. యాలక్కాయలు ఒక 2 వేసానండి. ఈ కప్పుతో ఒక కప్పు పాలు పోస్తున్నానండి. చిక్కటి పాలు పోయాలండి, వాటర్ కలపకూడదు, కలపనివి వేయాలండి. ఏమన్నా ఇంకొంచెం కుక్ అయ్యేది ఉంటే ఈ పాలల్లో బాగా కుక్ అయిపోద్దండి. వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి, వాటర్ లేకుండానే మెత్తంగా అయిపోద్ది ఇదంతా. మనం ఇప్పుడు ఫస్ట్ నెయ్యిలో వేసాం కదా, వేసినప్పుడు బాగా మెత్తంగా కుక్ అయిపోద్ది. అది వేరేగా మనం వాటర్ పోసి కుక్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా పాలతోనే ఉడికించాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, ఎంతో ఈజీ అండి ఇది. చాలామంది కష్టపడుతూ ఉంటారు, ఉడకబెట్టి మళ్ళీ ఇలాగా తిరగమాత పెట్టి అన్నీ చేస్తారు. అలా చేయాల్సిన అవసరం లేదు, ఒకేసారి అయిపోద్ది ఇలా చేసుకుంటే. పాలన్నీ ఇనికిపోయినాయండి. నేను ఇప్పుడు 1 కప్పు బెల్లం వేస్తున్నాను. అంటే అది 1/2 కేజీ ఉందండి క్యారెట్ అనేది. నేను ఒక 1/2 కేజీ బెల్లమే వేస్తున్నానండి. వేస్తే అది టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కరిగేదాకా కలిపెట్టాలండి. కలిపెట్టిన తర్వాత కాసేపు సిమ్లో పెడితే అంతా కరిగిపోయి బాగుంటుందండి. చిన్న పిల్లలకి జలుబు అనేది కూడా లేకుండా హ్యాపీగా తినేయచ్చు అందరికి బాగుంటుంది. ఏమోనండి, కొంచెం హైలో పెట్టాను మంట. ఇప్పుడు చూడండి బాగా ఉడుకుతుంది. ఇదంతా బెల్లం అంతా కరిగిపోయింది. ఇంకా కరిగిపోయి ఇదంతా కొంచెం దగ్గరికి రావాలండి. దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేదే. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే కింద మాడిపోద్ది. మాడిపోకుండా చూసుకోండి. అదేనండి, నేను కలిపి పెడతానే ఉన్నాను. ఇప్పుడు చూడండి అంతా దగ్గరికి వచ్చేసింది. మనం వాటర్ అయితే ఏం పోయలేదండి, వాటర్ పోయకుండానే అంతా మెత్తంగా అయిపోయింది. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. అంతేనండి,
క్యారెట్ హల్వా చేయడం. పొయ్యి ఆపేసాను. ఇంత ఈజీగా చేసుకోవచ్చండి. ఎంత చేత ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవ్వండి క్యారెట్ హల్వా చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేస్తారండి. నేను టేస్ట్ చూసి చెప్తాను. సూపర్గా ఉందండి క్యారెట్ హల్వా. మేము కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను. రండి వెళ్దాం.